విద్యార్థి నాకు చదువులు కావాల్సింది 10th క్లాస్ చదువుతున్నాను. మా పాప 9th క్లాసు. నా పేరు పద్మమ్మ, మా నాయన పేరు తాలూక. ఎవరో ఏమో అన్నారనేసి ఇంట్లో కట్టిపోయి ఎప్పుడు ఏమో చేసినారని చెప్పి పేరు పద్మమ్మ, బణమంజరార్పల్లి. నేను ఈ ఊరికి వచ్చి 15 ఏళ్ళు 16 ఏళ్ళు అవుతుంది. నేను నలుగురు బిడ్డలు పెట్టుకోండా. కొడుకు ఒకడు వికలాంగుడు, 3 ఆడబిడ్డలు నాకు కొడుకు అనుకొని సాక్కుంటా ఉండా. నేను ఆ బిడ్డలు ఏదో ఈ పొద్దు వాళ్ళని స్కూల్కి పంపడా ఇంటికాడు ఉంది. అదేదో జతకలతో వాళ్ళ ఇంటికాడ పోయి కూర్చొని మాట్లాడుతా నవ్వుకుంటా ఉంది. దానికి వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చిందినా, తల్లి వాళ్ళ అవ్వ వాళ్ళ అక్క వచ్చిందినా, లంజా తేవుడా మా ఇంటికాడ ఏం పని నీకే, మేము కాళ్ళు గడిగిందా, నేను పోయి కంప్లీట్ ఇస్తాను, నా కొడుకు జీవితం తాడుకుంటే వస్తువయ్యా అనేసి నోటుకు వచ్చినట్లు అడిగింది. నాగరాజప్ప, బణమంజరార్పల్లి నాగరాజప్ప. వాళ్ళు ఇట్లంతా అడిగిన నా బిడ్డని చిత్ర చేసి నోటికి వచ్చినంత అడిగినారు సార్. మళ్ళీ నాకు ఫోన్ చేసి నేను ఏదైనా కడుపాత్రం పనికి వచ్చింటే నాకు ఫోన్ చేసి ఏ లంజా తేవుడా నేను కేసు పెట్టిండా, ఎస్ఐ వస్తున్నాడు రాయ ఏడుండవా నీకు పని ముఖ్యమయ్యా అని అడిగిరే. సరేనా నా బిడ్డ ఏం తప్పు చేసినా నేను వస్తాను, నేను వచ్చినాక నా బిడ్డ తప్పు ఏదో నాకు చెప్పండి అని నేను అడుక్కుంటే నేను కేసు పెట్టేసినాను అన్నాడు. సరే ఏంద్ర ఇది రామాయణ పని కూడా వదిలేసి 1:30 కరెక్ట్గా ఇంటికి పోతుంది సార్. ఇంటికి పోయే కదా నా బిడ్డ ఏడాడుతుంది సార్. నా ఇంట్లో ఎవరు లేదు, నా బిడ్డ ఒక దేవుడిది నన్ను బెదిరించేసి నా బిడ్డని అప్పుడు చేసి పెట్టిండారు సార్. నా బిడ్డ నేను మా బిడ్డలే వాళ్ళే నా దిక్కు అనేది. నేను 2 దినాలు ఇన్నేళ్ళు కలిసి ఈ ఊర్లో వచ్చి ఉండుకొని సంపాదించి సాగుతా ఉంటుంది సార్. ఉప్పురాయి సాక్కుంటాను సాక్కుంటాను సార్. నా బిడ్డని పట్టుకుని పెట్టుకుంటారు సార్. నన్ను బెదిరించారు, నా బిడ్డనే చంపేసినారు సార్. వాడే చంపింది. నన్ను బెదిరించినట్లే నా బిడ్డని కూడా బెదిరించినాడు. ఫోన్లో బాగా ఇంటానే ఉండా. నేను కూడా నేను వస్తాను, నా బిడ్డ ఏం తప్పు చేసిందో చెప్పండి, నేను వింటాను, మాట్లాడదామంటే నువ్వేమే మాట్లాడేది. సార్ వస్తాడు, ఎస్ఐ సార్ వస్తాడు, రాయ నీ పని ముఖ్యమా బిడ్డ ముఖ్యమనే కదా పని వదిలేసి వచ్చా కదా. నా బిడ్డ నా ఇంట్లో ఏలాడుతాను సార్. ఇంతే సార్ జరిగింది. పని కట్టిపోయి కదా నాగరాజప్ప ఆయప్ప చేసిన పని. ఇప్పుడు ఆయప్పే నన్ను బెదిరించింది ఫోన్ చేసి. ఆయప్పే ఇప్పుడు నా బిడ్డని కూడా చంపేసినాడు, పట్టును పెట్టుకున్నాడు. వాళ్ళ అవ్వ అడిగిన మాటలకి, వాళ్ళ కూతురు అడిగిన మాటలకి, నాగరాజప్ప అడిగిన మాటలకి నన్ను అడిగినట్లే నా బిడ్డని కూడా అడిగిండారు. నా బిడ్డని అడిగిపోతే ఆ బిడ్డ ఆ కారణమయ్యే కారణం వాళ్ళే. నా బిడ్డ నేను వచ్చాకంతా నీ అంత చూస్తానే అన్నాడు నాగరాజు ఫోన్లో. నన్ను నా వస్తాను నా మాట్లాడదాముండు నాన్న చెప్తానే ఉంటాను. నా అంతే నా బిడ్డ అంతే చూసేసిండు. నేను వచ్చాకంతా